ప్రభుత్వం పేదలకు ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని భారీగా పెంచినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మరి పేదల సంక్షేమం పట్ల మన ప్రభుత్వానికి ఉన్న సిద్ధశుద్ధికి ఈ ఆసరా పెన్షన్లు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అవే కాకుండా ఇవాళ ఆసరా పెన్షన్లలో వృద్ధులకు సంబంధించి, వితంతువులకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి, ఎయిడ్స్ బారిన పడినటువంటి బాధితులకు సంబంధించి, గీతా కార్మికులకు, చేనేత కార్మికులకు నెల 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. మరి దివ్యాంగులకు, పేద వృద్ధ కళాకారులకు నెల 1500 ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకుంది. ఈ యొక్క ఆసరా పథకం అమలు కోసం బడ్జెట్లో మన ప్రభుత్వం ఏటా మొన్న బడ్జెట్లో 5330 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది. భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా మరి వాళ్ళ కేటాయింపులు జరపలేదు. మరి ఇవాళ చూసినప్పుడు ఇవాళ ఆసరా పెన్షన్ల విషయంలో మరి కుటుంబాల్లో చూసినప్పుడు వృద్ధ యొక్క మర్యాద పెరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు ధీమాగా ఈ పథకం నిలిచింది. వితంతువుల విషయంలో వారిలో విశ్వాసాన్ని నింపింది. మరి ఒంటరి మహిళలకు ధైర్యం పంచిపెట్టింది. మరి వాళ్ళ నేతన్నలకు, గీతన్నలకు సకల జనుల సంక్షేమాన్ని సాధించి పెట్టింది మన తెలంగాణ ప్రభుత్వం. ఆసరా పెన్షన్లు మరి అసహాయులకు భద్రతనివ్వడమే కాకుండా మానవ విలువల పరిరక్షణకు తోడ్పాటు అందిస్తున్నందుకు ఈ సభ తరపున హర్షం ప్రకటిస్తున్నాను. అదేవిధంగా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అద్భుతమైన సంక్షేమం మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అవిరళ కృషి చేస్తున్నటువంటి మరి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రైతులకు సంబంధించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో మరి రైతులను మరి ఇవాళ హీనంగా చూశాయి. రైతులను అవహేళన చేసే విధంగా మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో చూసినప్పుడు మరి టీడీపీ మంత్రులు రైతులు అన్నం తిన్నది అరగా చనిపోతున్నారు, ఎక్స్రేసే కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి రైతులను బాధపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా ప్రకటనలు ఇచ్చిన సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర రైతులు మర్చిపోలేదు. ఇంకా అవే కాకుండా స్వయాన నాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వ్యవసాయం దండగా అన్నారు. మరి రైతుల పట్ల ఆనాడు వారికి ఏ ప్రేమ ఉందో మరి రైతు సోదరులకు బాగానే అర్థమైంది. అవే కాకుండా ఆనాడు చూస్తే కరెంటు కూడా సరిగా లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మరి ఇవాళ కరెంటు మోటార్లు వేసుకున్న రైతులు పగలు వస్తుందో కరెంటు, రాత్రి వస్తుందో మరి అన్నం తినక, పగలు రాత్రులు అనక మరి పొలం చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు, మరి లిఫ్ట్ల కింద ఉన్నటువంటి మరి మోటార్లు కూడా చెరిపోయినటువంటి సందర్భాలు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టించుకున్నటువంటి దిక్కు లేదు ఆనాడు. మరి ఫీజులు పోతే వేసేటటువంటి దిక్కు లేదు. ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు నోసుకుంటే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఆనాడు ప్రభుత్వాలు. ఆ రకంగా రైతుల సంక్షేమ విషయంలో కానీ రైతులకు ఆనాడు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచారు. సబ్సిడీలు ఎత్తేసినటువంటి ఘనత టీడీపీ వారిది. మరి ఇవాళ చూస్తే కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచితే, ఇష్టం వచ్చినప్పుడు పెంచితే ఆనాడు తెలుగుదేశం పార్టీ సమైక్య రాష్ట్రంలో రైతు సోదరులు హైదరాబాద్ రైతు కరెంట్ ఛార్జీలు తగ్గించాలని హైదరాబాద్ వస్తే బషీరాబాద్ సెంటర్లో రైతు సోదరులని మరి లాఠీలు పెట్టి కొట్టించారు, గుర్రాలు పెట్టి తొక్కిచ్చారు. మరి రైతు బిడ్డల గుండెల పైన తుపాకీలతోని కాల్చి ఇద్దరిని చంపినటువంటి ఘన చరిత్ర ఆనాడు టీడీపీ పాలనది సమైక్య రాష్ట్రంలో. మరి ఆ రకంగా చేసినటువంటి ఆ ప్రభుత్వం రైతుల విషయంలో కానీ, రైతుల సమస్యలు పరిష్కరించే దాంట్లో కానీ ఆనాడు కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆనాడు కరువు పరిస్థితుల్లో కరెంటు కూడా సరిగా లేదు. రైతుల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రైతులు పంటలు పండించే దానికోసం బ్యాంకుల్లో రుణాలు, ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు విపరీతంగా పెడితే ప్రభుత్వం కూడా రైతులు చూస్తే అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అబ్బురపడే విధంగా, తబ్బి ఉబ్బయ్యే విధంగా చారిత్రకమైనటువంటి నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఈ దేశం అంతటికీ ముఖ్యమంత్రి గారి ప్రకటన ఆదర్శంగా నిలిచింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మరి ఇవాళ వాడుతున్నటువంటి ఎరువులు 20 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉంది. వీటికి సంబంధించి రైతులకు పైసా కూడా ఖర్చు లేకుండా మరి రైతు సోదరులకు ఎకరాకు 4000 చొప్పున డైరెక్ట్గా వాళ్ళకే అందే విధంగా, వారి ఖాతాలో వేసే విధంగా
ఉచితంగా రైతులు పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అనేది ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే రైతాంగానికి 9 గంటలు కరెంటు ఇస్తా ఉన్నారు. అది నాణ్యమైన కరెంటు, 9 గంటలు నాణ్యమైన కరెంటు, కోతలు లేని కరెంటు, ఉచిత కరెంటు రైతు సోదరులకు ఇచ్చి రైతాంగానికి ఆదుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇవాళ రైతుల ఆత్మ బంధువుగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని సభ మనస్ఫూర్తిగా అభినందిస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది ఏదైతే ఉందో కొంతమంది సన్యాసులు అర్థం పర్థం లేనటువంటి మాటలు. ఇన్ని కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు చేస్తూ ఉంటే భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు సోదరుల కోసం ఇన్ని కార్యక్రమాలు ప్రవేశపెడతా ఉంటే కొంతమంది సన్యాసులు కావాలని లేనిపోని మాటలు అక్కస్తో ఎలబుకుతా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తప్పనిసరిగా వారికి రైతు సోదరులు తొందరగానే బుద్ధి చెప్తారనేది కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు ఇవాళ విద్యార్థులకు సన్నబియ్యం బువ్వ ఏదైతే ఉందో సమైక్య రాష్ట్రంలో పట్టించుకోలేదు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం బువ్వ విద్యార్థులు పెడుతున్నటువంటి దేవుడు మన కేసీఆర్ గారు. మరి సమైక్య రాష్ట్రంలో చూస్తే హాస్టల్లాగా చూడలా, హాస్టల్ని వదిలేశారు, సంక్షేమాన్ని వదిలేశారు, విద్యార్థులను వదిలేశారు. మరి హాస్టల్లోకి సరఫరా చేసినటువంటి బియ్యం, మురిగిపోయిన బియ్యం, ముక్కిపోయిన బియ్యం, పురుగులు పడ్డ బియ్యం, రాళ్ళు పడ్డ బియ్యాన్ని హాస్టల్లోకి సరఫరా చేస్తే మరి విద్యార్థుల కడుపుల కొట్టి కొంతమంది జేబులు నింపుకున్నటువంటి సందర్భం. ఆ అన్నం తిన్నటువంటి విద్యార్థులు సమైక్య రాష్ట్రంలో తిన్నన్నం అడక్క కడుపులో నొప్పి వచ్చి అవస్థకు గురయ్యి హాస్పిటల్ పాలైనటువంటి సందర్భాలు, కొన్ని చోట్ల చనిపోయినటువంటి సందర్భాలు సమైక్య రాష్ట్రంలో మనం చూశాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఆశయం కళ ఒకటే, ప్రతి విషయాన్ని ప్రతి వర్గాన్ని ఆర్థికంగా సామాజికంగా నిలబెట్టాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుపడాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ఈ సందర్భంలో మరి ఇవాళ సన్నబియ్యం కార్యక్రమంలో ఈ సన్నబియ్యం తినడం ద్వారా హాస్టల్లో చదివిన పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదవాలి, బాగా చదివి మరి ఈ సమాజంలో మరి స్థిరంగా నిలబడాలని చెప్పేసి ఆకాంక్షతోని ఇంటికి జరిపించేదాని కోసం కూడా కార్యక్రమం తీసుకున్నారు. ఈ రకంగా ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మరి దాంతోపాటు కేసీఆర్ గారి కిట్టు ప్రభుత్వ దవాఖాన డెలివరీ అయితే మరి డెలివరీ అయిన తర్వాత మరి శిశువు సంరక్షణగా బతకడానికి ఆరోగ్యంగా ఎదగడానికి మరి కేసీఆర్ గారి కిట్టు 16 వస్తువులతో కూడినటువంటి కేసీఆర్ గారి కిట్ కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇది జాన్సన్ కంపెనీ కిట్. ఇది జాన్సన్ కంపెనీ కిట్ అంటే పేదవాళ్ళు వాడరు, దళితులు వాడరు, గిరిజనులు వాడరు, మైనార్టీలు వాడరు, కోటేశ్వర్లు వాడేటటువంటి కిట్టు జాన్సన్ కిట్ని కేసీఆర్ గారి పేరుతోని కేసీఆర్ గారి కిట్టుగా మరి అందిస్తూ మరి ఇవాళ పిల్లల సంరక్షణలో కూడా మన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటా ఉంది. ఆ రకంగా ముందుకు పోతా ఉంది. అవే కాకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ పథకం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా లేదు. గతంలో కూడా ఎవరికి ఆలోచన రాలేదు. పేదల కష్టాలు బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా, మానవీయ కోణంలో అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటున్నటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరుతోని ఇవాళ ముందుకెళ్తూ మరి కుటుంబాలు ఆడపిల్లకి పెళ్ళి అయితే 75,116 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఇది మామూలు పథకం కాదు. మరి జీవితాంతం కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకుంటారు. మనం అర్థం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మరి తల్లిదండ్రికి ఒక ఆడపిల్ల పుడితే పెళ్లి చేస్తే తోడబుట్టిన అన్ననే ఒక 20,000 ఇవ్వంటే ఇయ్యరు, 30,000 ఇవ్వాలంటే ఇయ్యరు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు 75,116 రూపాయలు ఆడపిల్ల పెళ్లి చేస్తే పేదవాళ్ళ ఇళ్లలో పెళ్లి అయిపోతుంది. ఏ అప్పు అవసరం లేదు, తిరిగి కట్టనవసరం లేదు. ఇవాళ అనగారినటువంటి మహిళలు ఇవాళ ఈ పథకాన్ని ఉపయోగించుకొని మరి కేసీఆర్ గారికి జడ్జీలు పలుకుతా ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ పథకాల్ని మరింతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇంత అద్భుతమైన పథకాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ ప్లేనరీ తరపున నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అంగన్వాడీల గురించి ఒక మాట చెప్పాలి. అంగన్వాడీలు గత సమైక్య రాష్ట్రంలో టీడీపీ హయాంలో అంగన్వాడీలు జీతాలు పెంచాలని హైదరాబాద్ పోతే గుర్రాలు పెట్టి దొక్కిచ్చారు, లాఠీలతో కొట్టించారు. పాపం మహిళలు అనేది కూడా చూడలేదు. వాళ్ళ కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. అంత దుర్మార్గంగా నీచమైన పాలన సమైక్య రాష్ట్రంలో
టీడీపీ పార్టీ పరిపాలన చేసింది, కొనసాగించింది అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంగన్వాడీ మహిళలకు 2 సార్లు వారి యొక్క జీతాన్ని పెంచినటువంటి ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా లేదు. అది మన కేసీఆర్ గారికి దక్కింది. ఇవాళ అంగన్వాడీలకు ఉన్నటువంటి జీతం ఏదైతే ఉందో 4,000 ఉన్న జీతాన్ని 10,500 పెంచారు. అంగన్వాడీ ఆయాలకు ఉన్నటువంటి 2,200 పథకాన్ని జీతాన్ని 6,000కు పెంచినటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ గతంలో ఏ ముఖ్యమంత్రి అని ఆలోచించారా? ఇన్ని పథకాలు పెట్టారా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు అంగన్వాడీ వర్కర్లని వాళ్ళ గౌరవం పెరిగే విధంగా అంగన్వాడీ టీచర్గా పేరు మార్చారు. మహిళల పట్ల ఏ మేరకు మన ముఖ్యమంత్రికి గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. ఇవాళ ఏదైతే ఉందో ప్రగతి భవన్కి అంగన్వాడీ టీచర్లను పిలిపించుకొని మీటింగ్ పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధని అడగకపోయినా మరి 10,500 రూపాయల జీతం పెంచినటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ అక్కలు చెల్లెలు కూడా కేసీఆర్ గారిని ఇవాళ తండ్రిలాగా చూస్తూ ఉన్నారు. మరి వారి జీవితంలో మర్చిపోరు. అవే కాకుండా ఇవాళ వీటితో పాటు ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇవాళ పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి పోయే వరకు కూడా ఏ ప్రభుత్వం అమలు చేయాల. కడుపులో ఉన్న బిడ్డ సంరక్షణ కోసం, కడుపులో బిడ్డ ఉండగానే డెలివరీ అయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత చనిపోయే వరకు ఏది కావాలో పేదవాడికి అన్నీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు సంక్షేమంలో నంబర్ 1గా ముందుకు తీసుకెళ్తున్నట్టు మన ముఖ్యమంత్రి గారికి ఈ ప్లీనరీ తరఫున మనందరి తరఫున జైలు పలుకుతా ఉన్నాను. అదే సందర్భంలో ఇవాళ చూసినప్పుడు మరి ఇదే కాకుండా ఇవాళ వీటితో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో మానవత్వమే అభిమతంగా, పేదల సంక్షేమ పరమావధిగా, సామాజిక న్యాయ సాధన కోసం మరి ఇవాళ సమానత్వ విలువల కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం 40,000 కోట్ల రూపాయలు సంక్షేమ రంగానికి కేటాయించినటువంటి చరిత్ర దేశంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి లేదు. అది ఒక తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారికి దక్కిందనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టి తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మరి ఈ ప్లేనరీ తరపున అభినందనలు తెలియజేస్తూ మరియు తెలంగాణను శ్రేయోరాజ్యంగా తీర్చిదిద్దున్నందుకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ప్లేనరీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ యొక్క 10వ ప్లీనరీలో 8వసారి మళ్ళీ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 10వ ప్లీనరీ సమావేశంలో ఒక ఆదివాసీ బిడ్డగా ఎమ్మెల్యేగా ఉన్న నన్ను సంక్షేమం పైన మాట్లాడి ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మరి మన కేసీఆర్ గారు మన ప్రియతమ నాయకుల్ని జీవితంలో కూడా నేను మర్చిపోలేను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మన అధ్యక్షులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా తరపున మీ తరపున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కేసీఆర్. వెంకటేశ్వర్ గారు తీర్మానాన్ని ప్రతిపాదించి బలపరచమని రిక్వెస్ట్ చేయండి. ఈ సంక్షేమం పైన ఇచ్చినటువంటి తీర్మానం ఏదైతే ఉందో దీన్ని బలపరచవలసిందిగా మరి నేను కోరుతా ఉన్నాను. దీన్ని బలపరిచే వాళ్ళు రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు బుడాన్ బేగ్ గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తారు. ముందుగా మరొకసారి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి పాత ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల తరఫున ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక అలంకరించినటువంటి మంత్రివర్యులు, ఈ ప్లీనరీ కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి నలుమూలల నుండి వచ్చినటువంటి ప్రతినిధులుగా హాజరవుతున్నటువంటి మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు నడుం బిగించినప్పుడు ఈ బక్కపలతడి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమా, చూద్దాం ఎలా చేస్తాడో చూద్దామని చెప్పేసి నొసళ్లతోటి వెక్కిరించినటువంటి నాయకులు ఇవాళ 15 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఒక్క నెత్తుడి బొట్టు కూడా చిన్నకుండా మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ప్రపంచ చరిత్రలోనే లిఖించదగేటట్టు ఉద్యమాన్ని నడిపి
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈ 2 సంవత్సరాల 10 నెలల పసిగుడ్డైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా వందనాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానీకంలో సగానికి పైగా ఉన్నటువంటి బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉందో వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గతంలో పాలకులు వాటిని కేవలం ఓట్ల రాజకీయాలుగా తాత్కాలిక తాయిలాలుగా ప్రకటించారే తప్పితే నిజమైన సంక్షేమం కోసం గత పాలకులు ఎప్పుడు కూడా కృషి చేసిన పాపాన పోలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగానికి పైగా ప్రజానికి ఉన్నటువంటి బలహీన వర్గాల వాళ్ళకి వాళ్ళు బాగుపడడం కోసం, వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడం కోసం, వాళ్ళకి అత్యవసరంగా అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడం కోసం ఏదైతే కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలు ఇప్పుడు పాయ వెంకటేశ్వర్లు గారు మీ ముందు ప్రతిపాదించారు. దాంట్లో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వాళ్ళని మున్ముందు తీసుకోవటానికి ముందుగా చేయవలసినటువంటి కార్యక్రమం రాబోయే 10 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల పిల్లలకి విద్యను గర్భించడం ద్వారా వాళ్ళకి రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలని ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 17,000 మంది విద్యార్థులకి విద్యను గడపడం ద్వారా ఇవాళ ఈ పిల్లలకి విద్యను గడిపితేనే వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారనేటటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ గురుకుల పాఠశాలని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాము, ప్రతిరోజు మన కళ్ళెదుట కనిపిస్తూ ఉంటారు. దాంట్లో బుడబుక్కులోళ్ళు ఉన్నారు, బుడగ జంగాలోళ్ళు ఉన్నారు, మందులోళ్ళు ఉన్నారు, పిచ్చగుంట్లోళ్ళు ఉన్నారు, గంగిరెద్దోళ్ళు ఉన్నారు, మందులమ్మేటోళ్ళు ఉన్నారు. ఇలా నానా రకాల కులాలు, కనీసం గతంలో పాలకులకి ఆ కులాలు కూడా తెలియని పరిస్థితి ఉంటే ఇవాళ వాళ్ళందరినీ ఇక్కడ మనం గుర్తించడం ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ సంక్షేమానికి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి వాళ్ళని ముందుకు తీసుకుపోవడం కోసం, వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఈ ప్లీనరీని ఆమోదించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజానీకంలో 12% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు సార్, ఈ రాష్ట్రంలో అంతకుముందు సామరస్య జీవనానికి, సహజీవనానికి, సాంఘిక జీవనానికి పేరుపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం. ఈ సహజీవనాన్ని ఆ రోజు గాంధీ మహాత్ముడు గంగా జమున తహజీబ్ అని చెప్పేసి పేర్కొన్నటువంటి ముస్లిం మైనారిటీలు సమైక్య పాలకుల కాలంలో తీవ్ర నిరాదరణకు గురైతే వాళ్ళ సంక్షేమం కోసం ఇవాళ ఏదైతే మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పామో వాళ్ళ అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించడం, వాళ్ళు జనాభాలో ఉన్నటువంటి 12% రిజర్వేషన్ కల్పించడం ద్వారా మాత్రమే వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని చెప్పేసి మీరు గట్టిగా నమ్మటం ద్వారా దానికి మొన్న మీరు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయించి ఏదైతే తమిళనాడులో ఎక్కడ రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా తెలంగాణలో ముస్లిం మైనారిటీలు కూడా రిజర్వేషన్ అమలయ్యేటట్టు ఈ తీర్మానాన్ని 9వ షెడ్యూల్లో చేర్పించడానికి మీరు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన దానికి ఇవాళ ఈ సభ కూడా ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే ఎలాగైతే ఈ ముస్లిం మైనారిటీలు దుర్భర దారిద్ర్యంతోటి వాళ్ళ బతుకులు వెల్లదీస్తున్నటువంటి పరిస్థితులలో ఒక్కొక్క గదిలో 2-3 కుటుంబాలు వాళ్ళ పాత లుంగీలు కట్టెలుగా వేలాడదీసి, వాళ్ళ పాత చీరలు కట్టెలుగా వేలాడదీసి, పాత దుప్పట్లు కట్టెలుగా వేలాడదీసి ఇవాళ బతుకులు వెల్లదీస్తున్నటువంటి ముస్లిం మైనారిటీలు ఇవాళ రంగనాథ మిశ్రా కమిషన్ కానీ, సచార్ కమిషన్ కానీ పేర్కొన్నట్టు అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి ముస్లిం మైనారిటీలని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి, సంక్షేమ పథకంలో తీసుకోవడానికి మీరు ఇవాళ 1250 కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్లో కేటాయించడం ద్వారా వాళ్ళ సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మిగతా వర్గాలకి మీరు ప్రకటించారో కళ్యాణ లక్ష్మి పథకం, ఇవాళ షాదీ ముబారక్ ద్వారా ముస్లిం మైనారిటీ పిల్లలు, పేద ప్రజలు వాళ్ళకి 51,000 రూపాయలు అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయడం ద్వారా ఆ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఆ పిల్లలకు మీరు పెద్ద మేనమామగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి పథకాన్ని ముందుకు తీసుకోబోతూ, అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళని కలం కార్మికులు అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఆ జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం ద్వారా, అలాగే ఈ సైనిక సంక్షేమానికి అలాగే వాళ్ళకి కూడా 100 కోట్లు కేటాయించి 80 కోట్లతోటి నిధి ఏర్పాటు చేసి ఏదైతే బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి, డబుల్ పెన్షన్ ఇవ్వడం కోసం, వాళ్ళకి వ్యవసాయానికి 5 ఎకరాల భూమిని కేటాయించడం కోసం ఏదైతే సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నామో
అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల కుటుంబాలకి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ త్యాగం మనం మరవలేనిది. ఆ అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలలో అర్హతలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం ద్వారా, అలాగే వ్యవసాయాధారిత కుటుంబం అయితే వారికి 5 ఎకరాల భూమి వ్యవసాయానికి కేటాయించడం ద్వారా, చదువుకున్న వాళ్ళకి అదే ఎల్టీఓ 10 లక్షల రూపాయలు వాళ్ళకి మనం ఇవ్వడం ద్వారా దాదాపు 470 మంది అమరవీరుల కుటుంబాలని ఆదుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ రకంగా చెప్పుకుంటా పోతే కార్మికులకి జీవిత బీమా, గీత కార్మికులకి, మత్స్య కార్మికులకి ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా ఇచ్చేటట్టు ఏదైతే కార్యక్రమాలు మనం ఇవాళ చేసుకుంటా పోతా ఉన్నామో, అలాగే పాయ వెంకటేశ్వర్లు గారు ప్రతిపాదించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ సభ ఏకగ్రీవంగా తమ కరతాళ ధ్వనుల ద్వారా ఆమోదించాలని చెప్పి మనవి చేస్తూ మీరందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున సభలో చప్పట్ల ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాల్ని ఆమోదించవలసిందిగా కోరుతూ, జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, జై టిఆర్ఎస్. థ్యాంక్ యూ. బేగ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సాగునీటి పారుదల వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయం అనేటువంటి తీర్మానాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తారు. రసమయ్య బాలకృష్ణ గారు మంచి పాటతోని కూడా మనందరూ అలరిస్తారు. దాని తర్వాత మనం లంచ్ బ్రేక్ పోతాం. కాబట్టి 1:20 వరకు దయచేసి నిరంజన్ రెడ్డి గారు రసమయ్య గారు కలిసి 1:20 లోపు మీరు ముగించినట్టయితే మేమంతా ఒక 40 నిమిషాలు భోజనానికి పోయిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ ప్రతినిధుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రియతమ అధినేత, మాన్య ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు, వేదికపై ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు, గౌరవ లోక్సభలో మన పార్టీ నేత, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గారు, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ చైర్పర్సన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, డీసీసీబీ డీసీఎఫ్ఎస్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఈ ప్రతినిధుల సభలో ఉన్నటువంటి ప్రతినిధులకు అందరికీ పేరు పేరున, మహిళా మండలకు, సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు, హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ తీర్మానాన్ని తెలంగాణలో వ్యవసాయం, సాగునీటి పారుదల సృష్టించినటువంటి నూతన అధ్యాయాన్ని ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ముందుగా ఉద్యమంలో అమరులైనటువంటి అమరులందరికీ ఒకసారి నివాళులు అర్పిస్తూ, స్వరాష్ట్రంలో సాగుతున్నటువంటి జనరంజక పాలనను కీర్తిస్తూ, మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, మన ప్రజల యొక్క ఔన్నత్యాన్ని గౌరవిస్తూ, వారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత 34 నెలలుగా వినమ్రతతో సమర్థవంతంగా ప్రశంసాయుతంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కొనియాడుతూ, ఈనాడు తెలంగాణలో టీఆర్ఎస్ ఏకైక రాజకీయ శక్తిగా ఉద్భవించినటువంటి వాస్తవాన్ని గ్రహిస్తూ 75 లక్షల సభ్యులతో దేశంలోనే అత్యంత బలమైన మరియు పెద్దదైన పార్టీలో ఒకటిగా నిలబడ్డందుకు టీఆర్ఎస్ శ్రేణులకు జేజేలు పలుకుతూ నిత్యం మార్గదర్శనం చేస్తున్న మన అధినేత శ్రీ కేసీఆర్ గారి దృక్పథాన్ని ఈ దేశానికే ఒక నమూనాగా ఈ 16వ ప్లీనరీ ఆమోదించవలసిందిగా ముందుగా నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. మనందరికీ తెలుసు, వ్యవసాయం అనేటువంటిది గ్రామీణ ఆర్థిక జీవనంలో ఇదొక ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటిది. వాస్తవానికి వ్యవసాయం వృత్తి మాత్రమే కాదు, ఇదొక జీవన విధానం. మన తెలంగాణలో దాదాపు 55 లక్షల రైతు కుటుంబాలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. వ్యవసాయం అనేటువంటిది జీవనానికి ఒక మూలవాసం లాంటిది. ఇతర వాసాలు ఇంటి కప్పుకు ఉపయుక్తంగా ఉన్నట్లు చేతి వృత్తులన్నీ కూడా వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి పరిస్థితి. అంతేకాదు మొత్తం జనాభాకు
ఆహారాన్ని అందించేటువంటి ఒక కీలకమైనటువంటి రంగం. కానీ ఇంత విశిష్ట ప్రాధాన్యత కలిగినటువంటి రంగాన్ని గత పాలకులు ఘోరంగా నిర్లక్ష్యానికి గురి చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆధునిక యుగంలో ఇంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి దశలో ఈ రంగం ఇంత కునారెల్లిపోవడం అనేటువంటిది గత పాలకుల యొక్క ముందు చూపు లేని వివక్షతో కూడినటువంటి పరిపాలనే కారణం. అందుకే ఈరోజు వ్యవసాయానికి పెద్దపీట వేయడం అనేటువంటిది మొత్తం తెలంగాణ ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి రంగంగా వ్యవసాయ రంగాన్ని తాను ఒక రైతుగా తాను ఒక గ్రామీణ జీవన నేపథ్యం 100% తెలిసినటువంటి వ్యక్తిగా ఈ వ్యవస్థను విశ్లేషించుకొని మొత్తం రైతాంగ సమస్యల పరిష్కారానికి ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు పరిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పి వారు కృతనిశ్చయంతో ప్రతిపాదిస్తున్నటువంటి అనేక పథకాలు, అమల్లో పెట్టినటువంటి అనేక పథకాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఆనాడు సమైక్య రాష్ట్రంలో దారుణమైనటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసినాం. ముఖ్యమంత్రి గారే సెలవు ఇచ్చినారు వారి తొలి పలుకుల్లో. వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి యువకుడికి పిల్లనివ్వాలంటే ఇవ్వనటువంటి ఒక దైన్యమైనటువంటి స్థితి. అటువంటి స్థితి నుంచి ఈరోజు బయటపడాలనేటువంటి ఒక దినదిన తాపత్రయం. మనం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన వారు మాట్లాడినటువంటి తొలి మాటల్లోనే తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్లైన్గా ఉండేటువంటి అంశాల్లోనే నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లతోన ప్రస్థానం మొదలైనటువంటి మానవ నాగరికత, జీవజాతుల నాగరికత అది ఎంత విశిష్టమైందో మనకు తెలియంది కాదు. అటువంటి నీరు వ్యవసాయానికి, జీవనానికి ప్రాణాధారమైనటువంటి నీరు 2 నదులలో పుష్కలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో హేతుబద్ధమైనటువంటి పంపిణీ చేయకుండా, తెలంగాణలో కట్టవలసిన ప్రాజెక్టులు కట్టకుండా అక్రమంగా ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ వ్యవసాయాన్ని మొత్తాన్ని బోరుబావుల వ్యవసాయం వైపు నడిపి చివరికి పూర్తి సంక్షోభంలోకి నెట్టినటువంటి ఘనత గత పాలకులది. అందుకే తొలినాళ్ల నుంచి ఉద్యమం మొదలైనప్పుడే ఈ దఫా ఉద్యమం విజయ తీరాలకు చేరాలంటే అతి ముఖ్యమైనటువంటి రంగం వ్యవసాయ రంగం. రైతులు, గ్రామీణ ప్రజలు కదిలితే తప్ప ఈ అంశం మనం విజయ తీరాలకు చేర్చలేమని ముందు చూపుతో, ప్రజ్ఞాపాఠవాలతో, వారికి ఉన్న చతురతతో నీళ్ల అంశాన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా తెలంగాణ ఉద్యమంలో చొప్పించిన విషయం మీ అందరికీ మనందరికీ తెలిసినటువంటిదే. అంతేకాదు రేపు రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం ఎట్లుండాలన్న దాని మీద తాను స్వయంగా ఒక రైతుగా, ఒక పరిశోధకుడిగా, ఒక సాధకుడిగా, ఒక హాలికుడిగా వ్యవసాయం మొదలుపెట్టి రేపటి తెలంగాణ ఇట్లుండాలని కలలు కంటున్నామని చెప్తే కొంతమంది అపహాస్యం చేసినారు, కొంతమంది పరిహాసం చేసినారు, కొంతమంది వికటాటాసం చేసినారు. కానీ ఈరోజు వాళ్ళు తల దించుకునేటట్లు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు, తెలంగాణ అనుకూల నిర్ణయాలు భారతదేశ ప్రజల దృష్టిని మరల్చడమే కాదు, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ వైపు మళ్ళీ చూసేటువంటి ఒక అనివార్యతను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం ఒకటే, శాశ్వతంగా రైతు బాగుపడేటువంటి మార్గాలను మనం అన్వేషించి అమలు పరిస్తే తప్ప తెచ్చుకున్న తెలంగాణకి సార్థకత లేదు. మరి ఈరోజు మనకున్నటువంటి 24 లక్షల వ్యవసాయ పంపు సెట్లు రాష్ట్రం వచ్చిన వెనువెంటనే రైతాంగానికి ఉపశమనం ఉండాలంటే 2 బహుముఖమైనటువంటి వ్యూహాన్ని అమలు పరిచింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి మానస పుత్రికలుగా కరెంటు, రైతాంగానికి ఉచిత కరెంటుతో పాటు నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం ద్వారా తెలంగాణ రైతాంగానికి మొదటి ఊరటనివ్వాలని నిశ్చయించడం జరిగింది. ఆనాటి పరిస్థితి మనం గుర్తుకు తెచ్చుకుంటే కరెంట్ అడిగినటువంటి రైతుల మీద దొంగతనం కేసులు పెట్టిన చరిత్ర ఒక ముఖ్యమంత్రిదైతే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడితే కరెంటే రాదని వెకిలిచ్చేసలు చేసిన ముఖ్యమంత్రి మరొకరు. కానీ ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే గృహ అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, వర్తక వాణిజ్య అవసరాలు కాక రైతాంగ అవసరాల కోసం కరెంట్ ఇచ్చేటువంటి విధానంతోన కరెంట్ వచ్చే సమయాన్ని బట్టి గడియారాల ముళ్ళు మార్చుకునేటువంటి పరిస్థితి ఇలా గ్రామాలలో నెలకొన్నదంటే ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనానికి నిదర్శనం. కరెంటులో మనం సాధించినటువంటి శాశ్వతమైనటువంటి గొప్పతనం అది. అంతేకాదు ప్రాజెక్టులు మొదలుపెట్టి వాటిని పూర్తి చేసి అవి రైతుల వినియోగంలోకి రావడానికి
నిర్దిష్ట కాలగడువు ఉంటుంది. ఎంత వేగంగా పనిచేసుకుంటూ పోదాం, ఈ లోపల రైతులకు ఉపశమనం దక్కాలి. ఏం చేద్దామనే ఆలోచనతోన 17,000 కోట్ల రుణభారాన్ని, రైతుల రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి అత్యంత విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఘనత మనం చూసినాం. అంతేకాదు, మేనిఫెస్టోలో పెట్టకపోయినా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తాను పర్యటిస్తూ వచ్చిన ప్రతి మండలం, ప్రతి ప్రాంతం యొక్క వాగు, వంక, ఏర్లు అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా ప్రతి నీటి బట్టును ఎట్లా ఒడిసి పట్టుకోవాలనే దాని మీద ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని ప్రాజెక్టులకు అప్పటి నుంచే రూపకల్పన చేసుకుంటూ, అదే క్రమంలో తెలంగాణకే మణిహారమైనటువంటి, తెలంగాణకే సొంతమైనటువంటి మిషన్ కాకతీయ, ఆనాటి మన కాకతీయ రెడ్డి రాజుల కాలం నుంచి వారసత్వంగా వచ్చినటువంటి వేలాది చెరువుల్ని పునరుద్ధరించి తెలంగాణలో జీవ వైవిధ్యానికి నాంది పలికినటువంటి మహానాయకుడు కేసీఆర్ ఇవాళ ప్రపంచానికే వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించినటువంటి నేల తెలంగాణ నేల. అటువంటి నేల మీద ఉన్నటువంటి చెరువులు, స్వయం పోషకంగా ఉన్నటువంటి గ్రామాలు నిర్లక్ష్యానికి గురైన కారణంగా వారు తమ ప్రసంగంలో చెప్పినట్లు రబ్బర్ పీస్ చెట్లు, వయారి మామలు, మురికి తుమ్మ కంపలతోనే ఉన్నటువంటి చెరువులను శుద్ధి చేసి ఈరోజు జీవ వైవిధ్యంతో పాటు వృత్తులు కూడా బలపడే